ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అని అనిపించే విషయం ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. ఇది చాలా మంది ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్న ప్రశ్న. సో దానికి ఆన్సర్ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇది అందరికీ ఇంపార్టెంట్. మనీ కనెక్షన్స్ కి ఏ వాలెట్ వాడితే మంచిది, ఏ కలర్ వాలెట్ మనకి ఏ ఎనర్జీని ఇస్తుంది అని ఎప్పటి నుంచో నన్ను చాలా మంది చాలా సార్లు అడిగారు. సో నేను ఈ వీడియోలో మీ అందరికీ ఆ క్లారిటీ ఇస్తున్నాను. ఏ కలర్ వాలెట్ ని మనం ఎక్కువగా మనీ కనెక్షన్ కి ఉపయోగిస్తే మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకనే వీడియో మొత్తం చూసి సగం నాలెడ్జ్తో కాకుండా కంప్లీట్గా తెలుసుకుని మీ లైఫ్లో మీరు అప్లై చేయండి. మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా హోపోనోపోనో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనీ కనెక్షన్స్ కొంచెం ఫాస్ట్గా క్విక్ ఎనర్జీని ఇవ్వడానికి రెడ్ కలర్ వాలెట్ని యూజ్ చేయిస్తూ ఎక్కువగా గైడ్ చేయడం జరుగుతుంది. అయితే చాలామందికి రెడ్ కలర్ వాలెట్ ఒకటే వాడాలా, వేరే కలర్స్ కూడా యూజ్ చేయవచ్చా, ఒకవేళ యూజ్ చేస్తే ఏ కలర్ని మేము ఎక్కువగా యూజ్ చేయాలని కూడా ఎన్నోసార్లు నన్ను అడిగారు. బట్ దానికి నేను ఇక్కడ ఆన్సర్ చేస్తున్నాను. సో మీ ఎనర్జీలో ఏ కలర్ వాలెట్ వాడితే ఏ బెనిఫిట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది గైడ్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు ఏది అవసరమో దానికి తగ్గట్లుగా వాలెట్ ని సెలెక్ట్ చేసుకోవడం మీరు అలవాటు చేసుకోండి. ఇక్కడ నేను వాలెట్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను. బట్ ఇక్కడ ఒక విషయం, రెడ్ కలర్ వాలెట్ మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లోని క్విక్ మనీ కనెక్షన్స్ కోసం ఉండాలి. అది మీరు బయటికి తీసుకుని వెళ్ళి యూజ్ చేయొద్దు. రెడ్ కలర్ వాలెట్ ఎక్కువ జేబులో పెట్టుకోవడము లేదా బయటికి క్యారీ చేయడము ఇలా చేయడం కంటే కూడా అది ఒక్కొక్కసారి నెగిటివ్ ఇస్తుంది, ఎక్కువ ఖర్చులు అవుతాయి అంటారు. సో అందుకని అలా చేయడం కంటే కూడా మీ ఇంట్లో రెడ్ కలర్ వాలెట్ ని పెట్టుకుని రెడ్ కలర్ వాలెట్ లో మనీని ఆర్గనైజ్ చేసుకుని హోపోనోపోనో ప్రాక్టీస్ చేస్తే మంచిది. సో ఇది మీకు మంచి ఎనర్జీని ఇస్తుంది, క్విక్ మనీ కనెక్షన్స్ ని ఇస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను మొత్తం వాలెట్లు ఏ కలర్ ఏ ఎనర్జీని ఇస్తుంది అనేది గైడ్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ ది గ్రీన్ కలర్ వాలెట్. గ్రీన్ కలర్ వాలెట్ మీరు జేబులో పెట్టుకుని యూజ్ చేసినా సరే లేదా మీ బిజినెస్ ప్లేస్లో పెట్టుకున్నా సరే ఇది మీకు మంచి ఎనర్జీని ఇస్తుంది. అంటే గ్రోత్ కనెక్షన్కి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది గ్రీన్ కలర్ వాలెట్. కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసే వాళ్ళకి బిజినెస్ ప్లేస్లో గ్రీన్ కలర్ వాలెట్ యూజ్ చేయడం అనేది ఒక మంచి పాజిటివ్ కనెక్షన్ ఇస్తుంది అని బిలీవ్ చేస్తారు. సో కాబట్టి గ్రీన్ కలర్ వాలెట్ అనేది న్యూ బిజినెస్లు స్టార్ట్ చేస్తున్న సమయంలో బెస్ట్గా ఉపయోగపడేది. కాబట్టి మీరు దానిని మనీ పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. గ్రీన్ కలర్ వాలెట్ అంటే మీరు జేబులో పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. మీరు గ్రీన్ కలర్లో ఉన్న ఏ బ్యాగ్లో అయినా మనీని పెట్టడం అలవాటు చేసుకున్నా ఇది మీకు సేమ్ మనీ కనెక్షన్స్ని గ్రోత్ని క్రియేట్ చేస్తుంది మీ బిజినెస్లో. అండ్ రెండు బ్లాక్ కలర్ వాలెట్. చాలా మంది బ్లాక్ కలర్ వాలెట్ అంటే నన్ను అడిగేటప్పుడు ఎక్కువ ఇదే అడుగుతున్నారు. బ్లాక్ కలర్ వాలెట్ యూజ్ చేయకూడదా, నెగిటివ్ ఉంటుందా, బ్లాక్ కలర్ వాలెట్ వల్ల అసలు ఎలాంటి చేంజెస్ ఉంటాయి అని. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాను. బ్లాక్ కలర్ వాలెట్ అనేది బ్లాక్ కలర్ అయినంత మాత్రాన అది నెగిటివ్ అని కాదు. 100% బ్లాక్ కలర్ వాలెట్ కూడా యూజ్ చేయొచ్చు మనీ కనెక్షన్స్ కి. లాంగ్ టర్మ్ మనీ కనెక్షన్స్, స్టేబుల్ ఇన్కమ్, అలాగే ఇన్కమ్ లో గ్రోత్ అనేది క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు బ్లాక్ కలర్ వాలెట్ ని యూజ్ చేయొచ్చు ఏ ప్రాబ్లం లేకుండా. సో ఒక పవర్ ని కూడా ఒక అథెంటికేషన్ ని కూడా క్రియేట్ చేస్తుంది బ్లాక్ కలర్ వాలెట్. సో కాబట్టి మీరు ఆల్రెడీ ఒక మంచి కనెక్షన్ లో మనీ కనెక్షన్స్ బాగుండి ఆ ఇన్కమ్ ని ఇంకా గ్రో చేయాలి, ఒక స్టెబిలిటీ క్రియేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు బ్లాక్ కలర్ వాలెట్ ని యూజ్ చేయొచ్చు. ఇది బయటికి ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మీ జేబులో క్యారీ చేయొచ్చు. ఇది ఏ విధంగానే నెగిటివ్ కాదు, ఒక పాజిటివ్ ఎనర్జీ. సో బ్లాక్ కలర్ వాలెట్ వాడడానికి డౌట్స్ పెట్టుకోకుండా హ్యాపీగా యూజ్ చేయండి. తర్వాత మూడవది ఎల్లో కలర్ వాలెట్. చాలా మంది ఎల్లో కలర్ వాలెట్ అంటే తీసుకుని వెళ్ళడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కానీ బయటికి తీసుకెళ్లేటప్పుడు ఎగ్జాక్ట్ గా ఎల్లో కలరే ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం షేడ్స్ లో ఉన్నా పర్వాలేదు. సో బయటికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఎల్లో కలర్ వాలెట్ బ్లాక్ కలర్ లాగానే మంచి పాజిటివ్ కనెక్షన్ ని ఇస్తుంది. ఎల్లో కలర్ వాలెట్ ని యూజ్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సంపద స్టెబిలిటీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం సంపదని పెంచే మనస్తత్వాన్ని కూడా ప్రేరేపిస్తుంది ఎల్లో కలర్ వాలెట్. సో అందుకని దాన్ని మీరు యూజ్ చేసేటప్పుడు ఎవరైతే ఆల్రెడీ సేవింగ్స్లో ఉంటారో, అంటే బారింగ్స్ ఇలా కాకుండా సేవింగ్స్లో ఉంటారో, ఇన్కమ్స్ని ఇంకా ఎక్కువగా క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఎల్లో షేడ్స్లో వాలెట్ని మీరు బయటికి కూడా తీసుకుని వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే ఇంట్లో కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత బ్రౌన్ కలర్ వాలెట్. బ్రౌన్ కలర్ వాలెట్ని చాలామంది రెగ్యులర్గా యూజ్ చేస్తారు, ఎక్కువ మంది దగ్గర మనకి ఇదే కనిపిస్తుంది. సో బ్రౌన్ కలర్ వాలెట్ వాడకూడదా అంటే 100% వాడొచ్చు. మీరు బయటికి ట్రావెల్ చేస్తున్నప్పుడు
ఉన్నప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుంది అంటే మరీ ఓవర్గా మేము ఖర్చులు పెడుతున్నాము, మా దగ్గర కంట్రోల్ లేకుండా ఖర్చులు అవుతున్నాయి అని అనుకునే వాళ్ళకి ఈ బ్రౌన్ కలర్ వాలెట్, అది కూడా బ్రౌన్ అంటే మంచి బ్రౌన్ ఉండాలి, బ్లాక్ బ్రౌన్ కాంబినేషన్ ఉండకూడదు. కంప్లీట్ గా బ్రౌన్ కలర్ అనేది ఒక మంచి కనెక్షన్ ఇస్తుంది. సో కాబట్టి బ్రౌన్ కలర్ వాలెట్ వాడే వాళ్ళకి సేవింగ్స్ అలవాటు పెరుగుతుంది, డబ్బు స్థిరంగా పెరుగుతుంది. అయితే మరి పిసినారుగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఈ వాలెట్ వాడే వాళ్ళు మరీ ఖర్చు గురించి ఎక్కువ ఆలోచిస్తుంటే అది కొంచెం తగ్గించేసి మీరు బ్యాలెన్స్ చేస్తూ మీ సేవింగ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఖర్చులు తగ్గించాలి అనుకునే వాళ్ళు బ్రౌన్ కలర్ వాలెట్ని యూజ్ చేయండి. నీలం కలర్ వాలెట్ అయితే ఎవరైనా యూజ్ చేస్తుంటే దీన్ని కొంచెం తగ్గించేయడమే మంచిది. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, మీకు ఒక ప్రెజెన్స్ని అంటే ఒక మనీ కనెక్షన్ క్రియేట్ చేస్తుంది. కానీ ఎక్కువగా ఖర్చులు అయ్యే అవకాశం ఉంటాయి. 100% నేను సేవింగ్స్ చేయాలి అని అనుకునే వాళ్ళు బ్లూ కలర్ వాలెట్ని వాడకుండా ఉంటేనే మంచిది. ఎందుకని అంటే బ్లూ కలర్ వాలెట్ యూజ్ చేస్తున్నప్పుడు సేవింగ్స్ అనేవి పెట్టుకోలేకపోతారని చెప్తారు. హ్యాండ్ బ్యాగ్స్ అయినా వాలెట్ అయినా లేదా బ్లూ కలర్ బ్యాగులు ఏమైనా మీరు మనీ పెడుతున్నా కూడా ఇది వర్తిస్తుంది. సో అందుకని బ్లూ కలర్ అంటే ఇండిగో కలర్ కాదు, నీలం కలర్లో ఉంటుంది చూడండి, లైట్ బ్లూ, అలాంటి బ్లూ కలర్ని వాలెట్గా యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేసినా మీకు పీస్ ఆఫ్ ఎనర్జీ కోసం వాడాలి తప్ప మీరు ఎక్కువగా మనీని సేవ్ చేయాలి అని అనుకునే వాళ్ళు మాత్రం దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిది. బట్ ఇది కూడా మనీ కనెక్షన్స్కి ఒక గుడే, కానీ సేవింగ్స్ చేయాలనుకునే వాళ్ళకొక్కరికి ఇది అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ బ్లూ కలర్ వాలెట్ వాడుతున్నప్పుడు డబ్బు బయటకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటారు. అందుకని మీరు ఏదైనా మంచి పర్పస్లో అంటే మీరు ఏదైనా ఒక పని అవ్వాలి అని అనుకుంటున్నారు అనుకోండి, సో మీరు మనీ వెళ్ళినా కానీ ఆ పని పూర్తి అవ్వడం కావాలి అనుకునేటప్పుడు బ్లూ కలర్ వాలెట్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి కాదు, అప్పుడప్పుడు మాత్రమే దీని ఉపయోగం ఉంటుంది. అండ్ తర్వాత తెలుపు కలర్ వాలెట్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ యూజ్ చేస్తే ఇది కూడా ఒక మంచి పాజిటివ్ కనెక్షనే. ఎక్కువగా మనీని సేవ్ చేయాలనుకునే వాళ్ళు, ఇన్కమ్లో స్టెబిలిటీ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు వైట్ కలర్ వాలెట్ని యూజ్ చేసుకోవచ్చు. బయటికి తీసుకుని వెళ్ళొచ్చు లేదా ఇంట్లో మీరు మనీ సేవ్ చేస్తున్నప్పుడు అందులో ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ వైట్ కలర్ వాలెట్ అనేది ఎవరైతే ఆర్గనైజ్డ్గా అంటే ఎగ్జాంపుల్గా శాలరీ వస్తుంది అనుకోండి, మంత్లీ శాలరీని ఒక ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా రన్ చేసే వాళ్ళు ఎక్కువగా ఈ తెలుపు వాలెట్ని యూజ్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. అంటే వాళ్ళు అనుకున్నట్లుగానే మనీ స్టెబిలిటీ అనేది క్రియేట్ అయ్యి ఆర్గనైజ్డ్గా మనీ అనేది వాళ్ళకి యూజ్ చేయబడుతుంది. సో కాబట్టి వైట్ కలర్ వాలెట్ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. బయటికి తీసుకుని వెళ్ళడం కంటే ఇది ఇంట్లో మనీ సేవింగ్స్కి మనీని కరెక్ట్గా పర్ఫెక్ట్గా మంత్లీ ఇంత వస్తుంది, దీన్ని ఇలా ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళకి బెస్ట్గా యూజ్ అవుతుంది. తర్వాత పర్పుల్ కలర్ వాలెట్, ఇది చాలా పాజిటివ్ ఎనర్జీ అని చెప్తాను. ఎందుకని అంటే ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి పర్పుల్ కలర్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ వాలెట్ కానీ చాలా బెస్ట్ ఎనర్జీని ఇస్తుంది. అలా అని ఓన్లీ పర్పుల్ కలర్ మాత్రమే యూజ్ చేయాలని కాదు. సో మీకు నేను ఒక సజెషన్ ఇస్తాను. అబండెన్స్ని ఎక్కువగా రిసీవ్ చేసుకోవాలి, అబండెన్స్ లైఫ్లో ఉండాలి, స్పిరిచువల్గా ఒక డివైన్ కనెక్షన్ అనుకునే వాళ్ళు పర్పుల్ కలర్ వాలెట్ని చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు బయటికి తీసుకుని వెళ్ళడం ప్రాబ్లం అనుకుంటే ఇంట్లోనే మీరు పెట్టి ఇంట్లో మీరు మనీని ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు పర్పుల్ కలర్ వాలెట్లో పెట్టి ఇంట్లో పర్పుల్ కలర్ వాలెట్ని మీరు ఉపయోగించుకోవచ్చు. సో అయితే ఇక్కడ మొత్తం అన్ని కలర్స్ని నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా డెప్త్గా ఉంటుంది ఇది, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ గైడ్ చేశాను. అలాగే ఇంకొకటి సిల్వర్ కలర్ వాలెట్. చాలా మంది సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వాలెట్ని వాడడానికి ఆలోచిస్తారు, కానీ ఇవి రెండు కలర్స్ కూడా మంచి కనెక్షన్ని క్రియేట్ చేస్తాయి మీ మనీ ఎనర్జీకి. సిల్వర్ కలర్ వాలెట్ వల్ల న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. గోల్డ్ కలర్ వాలెట్ వల్ల మీకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది, అబండెన్స్, ప్రాస్పరిటీ ఎనర్జీ అనేది అట్రాక్ట్ చేయబడుతుంది మనీని వాటిల్లో ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. సో ఈ విధంగా నేను ఇక్కడ ఇచ్చిన కలర్స్ అన్నిటిలో ఏ కలర్ వాలెట్ అయినా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇదేదో బాగుంది కదా అని మొత్తం అన్ని కలర్స్ కొనుక్కునే ప్రయత్నం చేయకండి. మీరు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏది మీకు నీడ్ అంటే దాన్ని మాత్రమే కొనుక్కోండి. బట్ ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే రెడ్ కలర్ వాలెట్ అండ్ పర్పుల్ కలర్ వాలెట్ మీరు ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. రెడ్ కలర్ వాలెట్ అనేది క్విక్ మనీ కనెక్షన్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం కొంచెం ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికే ఈ వైలెట్ కలర్ వాలెట్ అనేది కూడా మీరు ఇంట్లో ఉంచుకోవాలి. సో మీరు బయటికి వాడేటప్పుడు బ్లాక్ కలరు, బ్రౌన్ కలరు, అలాగే ఎల్లో షేడ్స్ కలర్లో కనెక్షన్స్ ఉపయోగించుకుని ఇంట్లో మీరు వాడుకోవడానికైతే మిగతా అన్ని కలర్స్ని ఉపయోగించుకోవచ్చు. సో మీరు హ్యాండ్ బ్యాగ్స్ కొనేటప్పుడు కానీ వాలెట్లు
కొనేటప్పుడు కానీ ఇక్కడ నేను షేర్ చేసిన కలర్లో ఏది మీకు నచ్చినా కానీ మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అట్ ద సేమ్ టైం బ్లూ కలర్ మీరు నెగిటివ్ అని తీసుకోవద్దు, అది న్యూ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది, బట్ ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం పెంచుతుంది. కాబట్టి మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో చూసి కలర్ని మీ లైఫ్కి తగ్గట్లుగా సెలెక్ట్ చేసుకుని మీరు వాలెట్ని కొనుక్కోండి. ఇక్కడ కన్క్లూజన్లో సింపుల్ సజెషన్ ఏంటి అంటే, మీకు డబ్బు విపరీతంగా పెరగాలి అంటే గ్రీన్ కలర్ వాలెట్ కానీ లేదా బ్లాక్ కలర్ వాలెట్ కానీ ప్రిఫర్ చేయండి. మీరు ఎక్కువ సేవింగ్స్లో ఉండాలి అని అనుకుంటే బ్రౌన్ కలర్ కానీ వైట్ కలర్ని కానీ ప్రిఫర్ చేయండి. మీకు ఎక్కువగా క్విక్ మనీ కనెక్షన్స్ రావాలి, మనీ ఎనర్జీ అనేది బల్క్గా కనిపించాలి అంటే రెడ్ కలర్ వాలెట్ని తీసుకోండి. అయితే రెడ్ కలర్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్త, అంటే మీకు సేవింగ్స్ ఎక్కువ ఉండవు, ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి బ్యాలెన్స్ చేసుకోండి. బట్ నా సజెషన్ రెడ్ కలర్ బయటికి తీసుకెళ్లకుండా ఇంట్లో పెడితే అది మీకు పాజిటివ్గానే ఉపయోగపడుతుంది. అండ్ దాంట్లో ఎప్పుడు కూడా ఓపెన్ మనీ అంటే మిరాకిల్ మనీ కనెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటే దాంట్లో ఎక్కువగా ఏంజల్స్ నోట్స్ పెట్టి ఉంచితే అది మీ మనీ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. వాలెట్ ని మీరు ఆర్గనైజ్ చేసుకుంటున్నప్పుడు కానీ వాలెట్ లో మనీ పెడుతున్నప్పుడు కానీ నేను ఇక్కడ కొన్ని లైన్స్ ఇస్తున్నాను, మీకు అవసరమైతే ఈ లైన్స్ ను ఉపయోగించుకోండి. ఫస్ట్ది, నా డబ్బు సురక్షితంగా పెరుగుతోంది, నేను తెలివిగా సేవ్ చేసి సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తున్నాను, నా మనీ నా కోసం పనిచేస్తుంది, నా జీవితంలో స్థిరమైన సంపద పెరుగుతోంది, ప్రతి రూపాయి నాకు మల్టిపుల్గా తిరిగి వస్తుంది. సో ఈ ఎఫర్మేషన్స్ని మీరు వాలెట్లో మనీ పెడుతున్నప్పుడు మనీ తీస్తున్నప్పుడు ఉపయోగించారు అంటే ఏ వాలెట్ అయినా కానీ మన సైకలాజికల్ ఎనర్జీ అండ్ మనకున్న ఐడియాలజీ స్ట్రెంగ్త్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు వీటన్నిటిని ఏదో మూఢనమ్మకంగా తీసుకోకుండా మీకు అవసరానికి తగ్గట్లుగా ఉపయోగించుకుంటూ దానికి మించి మీ మైండ్ సెట్ని మీ ఎనర్జీని ఉపయోగపడేలాగా అలవాటు చేసుకోండి. ఈ ఎఫర్మేషన్స్తో మీ మైండ్లో ఉన్న మనీ కాన్ఫిడెన్స్ని ఇంకొంచెం పెంచుకోండి. ఏ కలర్ వాలెట్ మీరు వాడుతున్నారు, ప్రస్తుతం ఏది కొనబోతున్నారు అనేది కూడా కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఎక్కువ మంది దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. మీలో ఉన్న డౌట్స్ క్లియర్ అవడానికి మరిన్ని మీకు ఉపయోగపడే వీడియోస్ కోసం మన అవర్ డ్రీమ్ 8888 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇలాగే ఉంటుంది అని 100% గ్యారంటీతో చేసేది కాదు, జనరల్గా తెలిసిన నాలెడ్జ్ బేస్లో గైడ్ చేసేది. మీ నమ్మకాన్ని బట్టి మీకు ఏది ఫాలో అవ్వాలనిపిస్తే దాన్ని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే ఆల్ ఆఫ్ యూ. నమస్తే. మనీ నాకు స్పందిస్తుంది, మనీ నన్ను ప్రేమిస్తుంది.